నేటి తరం యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లో స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నగరంలోని జ్యోతినగర్ శివా థియేటర్ చౌరస్తాలో గల స్వామి వివేకానంద విగ్రహానికి మేయర్ సునీల్ రావు, కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ హాజరై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన సభలో పలువురు ప్రసంగించారు. జిల్లా యువజన సంఘం ఆధ్వర్యంలో నగరంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజ సేవ చేసిన వ్యక్తులకు మేయర్ చేతుల మీదుగా శాల్వలతో సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు. స్వామి వివేకానంద ఒక విజనున్న గొప్ప మహనీయులని మేయర్ సునీల్ రావు అన్నారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలోనే నడవాలని పిలుపునిచ్చారు. ఉక్కు సంకల్పంతో భారతదేశాన్ని యువత ముందుకు నడపాలని కోరారు. ప్రపంచ దేశాలకు మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్, స్థానిక కార్పొరేటర్ రాపర్తి విజయ, కార్పొరేటర్లు గంధి నాథివి మహేష్, గంట కళ్యాణి శ్రీనివాస్, కంసాల శ్రీనివాస్, యువజన సంఘాల నాయకులు, వివిధ సంస్థల స్వచ్ఛంద సేవా సభ్యులు, యువకులు పాల్గొన్నారు. వివేకానందుని జయంతి సందర్భంగా కరీంనగర్లోని వారి విగ్రహానికి మా మున్సిపల్ కమిషనర్ గారు, గౌరవ కార్పొరేటర్స్, యువజన సంఘాల ప్రతినిధులు, అధికారులు అందరం కలిసి కూడా ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వారు చాలా విజనరీ. 100 సంవత్సరాల క్రితమే వారు ఎంతో దూరం ఆలోచించి మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు కావచ్చు, యువజనుల యొక్క గొప్పతనాన్ని కావచ్చు, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమి అనేది వారు గొప్పగా చెప్పి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచమంతా కూడా వ్యాపించేసినటువంటి గొప్ప వ్యక్తి. చిన్న వయసులోనే వారు అమరులైనప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా వారు చూపిన ఆశయాలను, వారు చూపిన బాటలోనే యువత నడవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారు ఒక ఉక్కు సంకల్పంతో మన భారతదేశం ఏ విధంగా ముందుకు సాగాలి, ముఖ్యంగా యువత ఏ విధంగా చేయాలి, యువత ఏ విధంగా సమాజాన్ని నడిపించాలి. బెంగాల్లో జన్మించి ప్రపంచమంతా ప్రసిద్ధి పొందడం జరిగింది. భారతీయ ధర్మాన్ని ప్రపంచమంతా చాటడం జరిగింది. షికాగోలో తన ఉపన్యాసంతో అన్ని మతాల సమ్మేళనంలో హైందవ మత ధర్మాన్ని, భారతీయ ధర్మాన్ని చక్కగా ప్రబోధించడం జరిగింది. వారు నెలకొల్పినటువంటి రామకృష్ణ మిషన్ లాంటి సంస్థలు ఈ రోజుకి కూడా ఉచిత విద్య, తర్వాత ఉచితంగా తక్కువ ధరలకి పుస్తకాల పంపిణీ, ఇట్లాంటి కార్యక్రమాలు, తర్వాత యోగా కార్యక్రమాలు, భారతీయ ధర్మాన్ని మరియు కల్చర్ని ప్రాపగేట్ చేస్తూ ఇప్పటికీ కూడా 100 సంవత్సరాల తర్వాత కూడా అవి ప్రవర్ధిల్లటం అనేది వారి యొక్క విజనరీ అప్రోచ్కి ఇది ఒక తార్కాణం. కాబట్టి మనం వివేకానందుని యొక్క బోధనల నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. అట్లాగే వాటిని అమలు చేయాలి. స్వామి వివేకానంద అంటేనే ఒక యువతకు స్ఫూర్తిదాయకులు. భారతదేశం గర్వించే విధంగా వారు తక్కువ కాలం జీవించి ఉన్న ఈ ప్రపంచములో ఏది సాధించాలన్నా అది యువతతోనే సాధ్యమని ఆ రోజే చెప్పడం జరిగింది. దాదాపు 200 సంవత్సరాల కింద వారు చెప్పిన మార్గంలో యువతను తీసుకుపోవాలని యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా ఈ జయంతి రోజు తీసుకుంటున్నాం. వివేకానందుని యువజన దినోత్సవాలు జరపాలని 1984లో అప్పటి ప్రభుత్వం జాతీయ యువజన ఉత్సవాలను నిర్వహించడం స్టార్ట్ చేసి అది కంటిన్యూగా జాతీయ యువజనోత్సవాలు కానీ, రాష్ట్ర యువజనోత్సవాలు కానీ, జిల్లా యువజనోత్సవాలు కానీ 1984 నుంచి వివేకానందుని ఆదర్శంగా